పరిస్థితులు ఎందుకు ఇలాగొచ్చినాయి అని గుర్తెరిగి పాపము చేయకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటే పరిస్థితులన్నీ దేవుడు చక్కబరుస్తాడు. నమ్మిన వారంతా స్తోత్రం చెప్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడినటువంటి కోడికలు దైవిక క్రమంలో దేవుని మహిమార్థమైనటువంటి విధానంలో, మరి బాబురావు గారు సంఘం కూడా చిన్నదే, వారి ప్రార్థన, దేవుడు వారికి ఇచ్చిన భారం, వారితో కూడా కలిసి ఈ ప్రాంతాన్ని ప్రభువులో బలపరచాలని నాకు కూడా దేవుడిచ్చిన చిన్ని బాధ్యత. ఇక్కడ సేవకులు లేరని కాదు, బలమైన పరిచర్య ఇక్కడ లేదని కాదు, నేను కూడా మీలో ఒకనిగా మీతో కూడా కలిసి 3 దినాలు మమేకమై దేవుని పని చేయడానికి దేవుడు అనుగ్రహించిన మహద్భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీరు కూడా నెలలో ఒక రోజైనా చేతులు పట్టుకుని సాధ్యమైతే ఉపవాసం ఉండి దేవుని తట్టు తేరి చూస్తూ ఈ రోజు నుంచి మీ మోకాళ్లకు పని పెట్టండి. ఈ రోజు నుంచి ప్రార్థన చేయడానికి, దేవుని వైపు తేరి చూడడానికి మిమ్మల్ని, మీ సమయాన్ని కేటాయించుకోండి. రానయ్యున్న విపత్తును, తరుముతూ ఉన్నటువంటి విపత్తును, కల్లోలభరితమైనటువంటి పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. తాను చేయ సంకల్పించిన కీడును మనం గనక కన్నీరు విడిచి ప్రార్థించుదుమేమి. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని బలహీనత మనుష్యుని బలం కంటే బలం కలిగిందంట. స్తోత్రం. ఎట్లా చెప్పాలి? ఎట్లా? దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే. దేవునికి ఏం బలహీనత ఉంటుంది ఏంటి? దేవునికి ఏముంటుంది బలహీనత? మనుషులకైతే త్రాగుడు ఒక బలహీనత, వ్యభిచారం ఒక బలహీనత, అబద్ధాలు ఆడడం ఒక బలహీనత, అనారోగ్యం రావడం ఒక బలహీనత. మనుష్యులకి రకరకాల బలహీనతలు ఉన్నాయి. మరి దేవునికి ఏ బలహీనత ఉంది? ఆయన ప్రేమయే ఆయన బలహీనత. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. కన్నీరు విడిచి పాదములు పట్టుకుని దీవించమని వేడి కన్నీటి దిగ్బంధనం చేసిన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు పశువులతో సహా, పిల్లలతో సహా, వృద్ధులతో సహా ఉపవాసం ఉండి రాజు సైతం సింహాసనాన్ని దిగి కన్నీరు విడిచి వేడుకున్నప్పుడు నినేవే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పిన దేవుడు వారి కన్నీటికి సమాధానం ఇచ్చి ఆ పట్టణాన్ని కాచినట్లుగా చూస్తున్నాం. స్తోత్రం. ఈ రాత్రి సూటిగా నేను చెప్పే మాట ఒకటే, ప్రార్థనకి వెళ్ళని వారు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు ఒక్కళ్ళు చేయెత్తలా. ప్రార్థనకి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు అందరూ చేయెత్తారు. ప్రభువుకి నిండార్లుగా స్తోత్రం. మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, కేవలం ప్రార్థనకి వెళ్ళేవాళ్లే కాదు, అహరోను మోషేల బాధ్యత మనం తీసుకోవాలి, సమూయేలు బాధ్యత మనం తీసుకోవాలి, హోరు అహరోనుల బాధ్యత మనం తీసుకోవాలి, నూను కుమారుడైన యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుల బాధ్యత మనం తీసుకోవాలి. సర్వ సమాజం మోషేకు అహరోనుకు ఎదురై నిలిచి రాళ్లతో కొట్టడానికి సిద్ధపడినప్పుడు వారి పై వస్త్రములను చింపుకుని సమాజం ఎదుట సాగిలపడిన మోషే అహరోనుల చరిత్ర తిరగరాయడానికి కారణం యెహోషువ కాలేబులు. ఈ రాత్రి దేవుడు అట్టి వారి కొరకు వెతుకుతా ఉన్నాడు. పరిచర్యలో, ఆదిమ క్రైస్తవ సంఘంలో దేవుని పనిచేసి దేవుని కొరకు చరిత్ర మిగుల్చుకుని వెళ్ళిన భక్తుల జీవితాలు అవపాసన పట్టి వారు విడిచిన పరిచర్య మనం చేయడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, కన్నీరు గార్చండి. పరిస్థితులకు మించిన దేవుడు ఆయన, మన పరిస్థితులకు చాలిన దేవుడు ఆయన. ఏ తెగులు వారి గుడారమును అంటలేదు, మరణ సంహారకుడు వారి ఇంట ప్రవేశింపలేదు. కారణం, వధించబడిన పస్కా పశువైన గొర్రెపిల్ల రక్తం వారి ఇంటి ద్వారబంధముల మీద, అడ్డగడియల మీద వ్రాయబడినప్పుడు సంహారకుడు వారి ఇంట ప్రవేశించల. వధించబడిన గొర్రెపిల్లైన, నిర్దోషమైన క్రీస్తు వంటి గొర్రెపిల్ల రక్తం ఏ మనుషుల మీద, ఏ జీవితాల మీద, ఏ ఇండ్ల మీద, ఏ గౌనుల మీద వ్రాయబడి ఉంటుందో తెగులు వారి ఇళ్లను సోకదు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రభుతో కలిసి జీవితాన్ని కొనసాగించండి. ఏ ఆటుపోట్లు వచ్చినా నా ప్రభుతో నేను ఉంటాననే నమ్మికతో ఉండండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను నిండార్లుగా దీవించుగాక. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. 9:35 40 అవుతా ఉంది. శ్రేష్టమైన విషయాలు బైబిల్లో నుంచి, ఆలోచింపదగిన విషయాలు 1, 2, 3 సంగతులు మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా చదవండి, వినండి. అమ్మా, రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదుమని ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు అంటే మీరు మరణము కాకుండా, అంటే చావకుండా, ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని. అమ్మా, పాపము చేసినటువంటి వ్యక్తి యొక్క పాపం క్షమించబడాలంటే, పాపము చేసిన మానవ జాతి పాపము నుంచి విడుదల పొందాలంటే, పాపమునకు వచ్చు జీతం మరణం. పాపము వలన పాపభూయిష్టమైన మానవ జాతి మరణపు వాత పడుతూ ఉన్నారు. సూత్రం ఏంటంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం అయితే మరణం పొందకుండా కాపాడబడతాం. అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగితే క్షమాపణ దొరుకుతుంది. పాపమునకు క్షమాపణ దొరికితే పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాంగా, ఆ మరణం మన దరి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాల. పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలంటే క్లూ ఇచ్చాడు అక్కడ. మీరు మరణము కాకుండా మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగదు. స్తోత్రం చెప్తారా? 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం మనకిస్తున్న చిన్న క్లూ ఏంటంటే, మీరు నేను సమస్త మానవాళి చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలంటే, ఎవడైతే నా పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలని కోరుతున్నాడో వాడు మరణించాలి. భయంకరమైన నేరస్తుడు ఒకడు ఉన్నాడంట. ఎంత భయంకరమైన నేరస్తుడు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వాడు ఆ దేశంలో నేరాలు ఉన్నాయి. ఏ దేశంలో వాడు దొరికినా వాడిని ఒకసారి కాదు 100 సార్లు ఉరితీస్తారు. అంటే భయంకరమైనటువంటి నేరస్తుడు. చాలా నేరాలు చేశాడు, చాలా డబ్బు సంపాదించాడు. వాడి పేరు చెప్తేనే హడలెత్తిపోతా ఉన్నారు. ఒకరోజు ఎందుకో వీడికి ఉన్నట్టుండి, ఏ దేశానికి నేను దొరికినా నన్ను చంపేస్తారు, ఇక ఈ మాత్రపు జీవితానికి నేను ఎంత కష్టపడి ఇన్ని దొంగతనాలు ఇన్ని నేరాలు చేసి నేను అనుభవించే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకు అని ఒక లాయర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నేను గనక చట్టానికి దొరికితే చచ్చిపోయేది ఖాయం, నాకు చావాలనిపించట్లేదు, బ్రతకాలనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నాడంట. ఈ లాయరు ఆలోచించి తనకు తెలిసిన ఇంకో పాస్టర్ గారు లాయరు ఆయన దగ్గరికి పంపించాడంట. నీ ప్రశ్నకి నేను కాదయ్యా సమాధానం, ప్రార్థనాపరుడు పాస్టర్ గారు కమ్ లాయర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు పరిష్కారం దొరికిద్ది అన్నాడంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆ పాస్టర్ లాయర్ గారు ప్రార్థన చేసి కూర్చోబెట్టి ఒక కాఫీయో టీయో ఇచ్చి అరగంట సేపు మాట్లాడాక, ఏం లేదబ్బాయి, నువ్వు బ్రతకాలంటే నీకున్న పాపాలన్నీ తీసివేయబడాలి, పాపాలన్నీ తీసివేయబడితే కానీ నువ్వు బ్రతకలేవు, పాపం ఉండగా బ్రతకడం నీ వల్ల అయ్యే పని, పాపాలు తీసివేయబడాలంటే నువ్వు బ్రతకాలంటే ఒకటే మార్గం, నువ్వు చచ్చిపో అన్నాడంట. అర్థమవుతుందన్నమాట. నువ్వు బ్రతకాలంటే చెప్పాలి ఇమీడియట్గా. నీకు కోపం వచ్చింది, చావకూడదని నేను వస్తే నువ్వేంటయ్యా బ్రతకాలంటే చచ్చిపో అంటావు అన్నాడంట. అప్పుడు చెప్పాడంట, పాపముల విషయమై మృతి నొందితేనే గాని యేసుక్రీస్తు అనే జీవాన్ని నువ్వు పొందలేవు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. సింపుల్ క్లూ ఏంటంటే, పాపములో ఉన్న ఒక వ్యక్తి మరణించకుండా బ్రతకాలంటే ఇమీడియట్గా వాడు చావాలి. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం కూడా అదే వ్రాయబడింది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల అంటే అర్థం చెప్పాలి. ఆ మాటకు అర్థం, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే నాటిన గింజ నాటినట్టే ఉంటుంది. నాటిన గింజ మొక్కై, మొక్క కాస్త చెట్టై, చెట్టు కాస్త ఫలములను పొందాలంటే, ఫలించాలంటే ఇమీడియట్గా ఏమవ్వాలి? నాటిన గింజ చావాలి. వాక్యం చెప్తుంది, నాటబడిన గింజ చస్తే ఫలిస్తుంది, నాటబడిన గింజ చావకపోతే చెప్పాలి, చావకపోతే ఫలించదు, ఒంటిగానే ఉంటుంది. పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే చావాలి. స్తోత్రం. పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే చావాలి. మరణించకుండా ఉండాలంటే చావాలి. ఫలించాలంటే చావాలి. జీవమయ్యున్న యేసుక్రీస్తుని సొంతం చేసుకోవాలంటే చావాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దేవుని వాక్యంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదవండి.
ఆ, క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఆ, లేదనియు ఆ, ఆయనతో కూడా ఏమన్నాడు? 8వ వచనం ప్రారంభంలో ఏమన్నాడు? క్రీస్తుతో కూడా తర్వాత చివరి లైన్ ఇప్పుడు మీరు చదివిన దగ్గర ఏమన్నాడు? ఆయనతో కూడా చనిపోయిన వానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. చనిపోయిన వాడు పాపము నుంచి విడుదల పొందుతాడు. చనిపోయిన వాడు విస్తారంగా ఫలిస్తాడు. చనిపోయిన వాడు క్రీస్తు తోడి జీవిస్తాడు. చనిపోయిన వాడు మరణం నుంచి విడిపించబడతాడు. చనిపోయిన వానికి క్రీస్తుతో పునరుద్ధాన మహిమను పొందే భాగ్యం దొరుకుతుంది. స్తోత్రం. అంటే అత్యవసరంగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఏవేవైతే ఆశీర్వాదకరమైన సంగతులు, మేలుకరమైన సంగతులు రాయబడ్డాయో, జీవం పొందాలన్నా, ఫలింపు పొందాలన్నా, మరణం నుంచి విడిపించబడాలన్నా, పాపంనకు ప్రాయశ్చిత్తం కలగాలన్నా, యేసుక్రీస్తుతో పునరుద్ధానం పొందాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డై. ముందు నువ్వు చనిపో. మనం వచ్చేదే బ్రతకడానికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేదే బ్రతకడానికి. మరి రాత్రి యేసు ప్రభు ఇస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు చనిపో. చనిపోతే బ్రతుకుతావు. చనిపోతే మరణం ఉండదు. చనిపోతే పాపం ఉండదు. చనిపోతే పునరుద్ధానుడు అవుతావు. చనిపోతే ఫలిస్తావు. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చనిపోవడం అంటే ఏంటి? అమ్మా చనిపోవడం అంటే ఏంటి? ఏ విషయంలో చనిపోవాలి? అసలు మనిషి చనిపోతే ఇంకేముంది? మరి ఎందుకన్నాడు ఇక్కడ? వింటున్నారా? చనిపోతేనే అత్యధికమైన మేళ్ళు. చావు అనే పాటికి బైబిల్లో శరీర సంబంధమైన మరణాన్ని చావు అన్నాడు. అది తాత్కాలికం. వింటున్నారా? దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవడం ఆదాములాగా చావే. అది తిను దినమున నిశ్చయముగా మీరు, అది చావే. అది ఆధ్యాత్మిక చావు. అది మనకొద్దు. మూడవది ఆరని అగ్నిగుండం. అగ్ని ఆరదు. ఆ చావు అసలే వద్దు. ఇప్పుడు జరిగే ప్రయత్నాలన్నీ అవే, దాని నుంచి విడుదల పొందడానికి. నాలుగవది పాపముల విషయమై, అపరాధముల విషయమై మనం చస్తే క్రీస్తుతో కూడా బ్రతుకుతాం. చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇమీడియట్గా చావాలి. ఏ విషయంలో చావాలంటే బేసికల్లీ పాపము విషయములో, అపరాధము విషయములో. దీని పేరే ఇందాక ఎవరు చెప్తున్నారు, బాప్తిజమం. పాపం విషయంలో చావడం అంటే ఎట్లా చెప్పాలి? పాపం విషయంలో చావడం అంటే ఎట్లా? చచ్చిన వాడికి పగ ఉండదు. ఉంటుందా? చచ్చిన వాడికి అసూయ ఉండదు. చచ్చిన వాడికి బ్రతికున్న వారితో పొత్తు. ఆ మధ్య ఎవరో చెప్తున్నారు వాక్యంలో, కోర్కెలు తీరకుండా చచ్చిపోయిన వారు దయ్యాలై తిరుగుతారంట. ఆయన జోసెఫ్ ఎడ్వర్డ్స్ అని, హీ బిలాంగ్స్ టు రాజమండ్రి, ఐ థింక్ రాజమండ్రి అనుకుంటాను. బాగానే మాట్లాడతాడు చాలా విషయాలు. మరి ఎందుకో అట్లా చెప్పాడు. చెప్పేపాటికి నాకు తమ్ముడు ఉన్నాడు ఆత్మీయంగా, స్టెఫెన్ ఆత్మ అతనిది. ఏది తట్టుకోలేడు, సర్దిపడినవాడు సంగతిని. వెంటనే ఫోన్ చేశాడు. చనిపోయిన వారు, కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని బైబిల్ ఎక్కడుంది, ఏమైనా చూపించగలవా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇది నా నమ్మకం బ్రదర్. ఏంటంట ఇది? ఆ మధ్యకాలం
బైబిల్ ఏమో యేసు ప్రభువులో ఆశీర్వాదం అని చెప్తుంటే కొంతమంది పౌర్ణమిలో ఆశీర్వాదం, చీకట్లో ఆశీర్వాదం. చీకటి అంటే బాగా తెలుసు మీకు. ఆశీర్వాదం ప్రభువులో ఉందని వాక్యం చెప్తుంటే వీళ్ళ పౌర్ణమిలో అమావాస్యలో ఉందని చెప్తున్నారు. సరే, లెట్ దెమ్ గో. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతున్నారు. ఆయన వాక్య పునాది మీద కట్టబడ్డవాడు, నాకంటే చిన్నోడే. అన్నా అంటాడు. ఏంటి తమ్ముడు అంటే, హైందవ గ్రంథాల్లో ఉందంట. ఏది కొండ నాలుక మందు పెడితే ఉన్న నాలుక ఉన్నట్టు హైందవ గ్రంథాల్లో ఉందంట. చచ్చిన వారు దయ్యాలు అవుతారు, కోరికలు తీరకుండా చచ్చిన వాళ్ళు అని. అంటే ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళకి ఏం చేయాలంటే, దయ్యం వాళ్ళ ఒంటి మీదకి వచ్చిద్ది. వాళ్ళు వెళ్ళాలంటే నీకేం కావాలో చెప్పు, నీకు ఇస్తావు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. ఇక ఆమె కోరికలన్నీ చెప్తుంటుంది, గొంతెమ్మ కోరికలు. ఇది కాదు అసలు. పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు, లక్షల మంది వస్తారు వాళ్ళకి. అసలు ఈ టచ్ అంటం పడేయటం అయ్యగారే మనకి ఇంప్లిమెంట్ చేసింది. ప్రభు ఆయన్ని దీవించుగాక. ఏం చెప్తున్నాడు, ఒకరోజు టీవీలో నేను మధ్యాహ్నం అన్నం వింటా ఉన్నా. ఒక అమ్మాయిని ప్రేయర్ చేస్తున్నాడు, పడిపోయింది. మా వింటున్నారా? ప్రేయర్ చేస్తున్నాడు, పడిపోయింది. పడిపోయిన అమ్మాయి దగ్గరికి వచ్చాడు. కాల్లోకి రా అన్నాడు, కాలు కదుపుతుంది. మోకాల్లోకి రా అన్నాడు, మోకాలు కదుపుతుంది. పొట్టలోకి వచ్చాయి అన్నాడు, పొట్ట అంటుంది. వచ్చాయి, ఛాతీలోకి వచ్చాయి, తలలోకి వచ్చాయి, చేతిలోకి వచ్చాయి, వేల్లోకి వచ్చాయి. ఫా అన్నాడు. అనగానే ఆ కింద పడ్డ అమ్మాయి లేచి పరిగెడతా ఆడికెళ్ళి పడిపోయింది. ఆమె పడిపోగా నేనేమో దెయ్యం ఏదో నెట్టినట్టు ఇట్ట అన్నాడు 2 అడుగులు వెనక్కి అని, ఏసు రక్తం అని వెనకాసి నీళ్లు దాగి ఆ అమ్మాయికి దాపించు. ఇదంతా చూస్తూనే ఉన్నా. నాకు కూడా 25 సంవత్సరాల అనుభవం ఉంది బైబిల్లో. అంత కాకపోయినా నాకు కూడా కొద్దిగా తెలుసు బైబిల్. చెప్తున్నాడు, ఈ అమ్మాయికి నువ్వు బట్టి ఎన్నాళ్ళు అయింది అన్నాడు. 14 ఏళ్ళు. నీ పేరేంటి ఏదో చెప్పాడు, మగతక పేరు చెప్పాడు. సౌత్ ఆఫ్రికా వాడి పేరు. సౌత్ ఆఫ్రికానా? ఎట్లొచ్చావు ఈ అమ్మాయిలోకి అన్నాడు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూశాను నేను, నాకు కన్ను గుట్టింది, పట్టాను అన్నాడు. అసలు నువ్వెట్ట చచ్చావు, నువ్వేం చేస్తావు అన్నాడు. నేను మాంత్రికుణ్ణి అన్నాడు. నేను మాంత్రికుణ్ణి అన్నాడు. మరి ఇప్పుడు పోతవా పోవా అన్నాడు. నేను పోతా అన్నాడు. వెళ్ళిపోతబా అన్నాడు. నేను పోతా అన్నాడు. నాకు ఏడవాలో నవ్వాలో తెలియట్లా. ప్రసంగ గ్రంథంలో ఉంది, చనిపోయిన వారి ఆత్మకు బ్రతికున్న వారితో పొత్తు లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకోండి. మన్నైనది వెనుకటి వల్ల మరల మన్నైపోతుంది. ఆత్మ దాని దయచేసిన ఎవ్వరికి కూడా ఉండటానికి అవకాశం లేదు. ఆఫ్టర్ డెత్ నోబడీ హ్యాస్ టు స్టే ఆన్ ద ఎర్త్. చనిపోయిన తర్వాత ఏ మనుష్యుడు ఆత్మ భూమి మీద ఉండడానికి సెలవు. మరి చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని చెప్పి అంత బుసుమాటలు ఇవి. వాక్యం తెలియనోడు చెప్తుంటే ఒకడు అడిగాడంట, అయ్యా నీకు తెలిసిన తెలుగు సామెత చెప్పు అన్నాడంట. పాస్టర్గా ఇంటర్వ్యూకి వెళితే ఒక చర్చికి, నీకు తెలిసిన తెలుగు సామెత చెప్పు పాస్టర్ గారు అంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన అతన్ని ఆడన్నా అంట, పనికి మాలినోడు చెప్తుంటే దిక్కుమాలినోళ్ళు వింటున్నారు అన్నాడంట. పనికి మాలినోడు ఎవరు? లోకానికి పనికి రాక బైబిల్ పట్టుకొని బయలుదేరా నేను అనుకోండి, నన్నే అనుకోండి. ఈ అమ్మాయి సీరియస్ చూస్తుంది. ఎంత వాక్యం చెబుతా, నువ్వెట్ట పనికి మాలినోడు అవుతావు పాస్టర్ గారు అంకుల్ అన్నట్టు. సరే, ఎవరో సంగతి ఏంది, నన్ను అనుకోండి. నేను ఈరోజు వాక్యాన్ని చెప్తున్నాను కాబట్టి, వాక్యాన్ని మోస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. వాక్యం తెలియని సేవకులు చాలామంది ఉన్నారు. స్తోత్రం. వీళ్ళు ఏది చెప్పినా వినే కర్మ ఎవరికి వచ్చిందంటే దిక్కుమాలిన వాళ్ళకి. అంతకంటే దిక్కు లేదు. మరి వీళ్ళ వాక్యం చదవరు. బెరయాలో ఉన్న క్రైస్తవుల్లాగా అది అలాగ వ్రాయబడిందా లేదా, అబద్ధమా నిజమా అని ఆలోచించే దమ్ము వీరికి. మీరు వాక్యం చదవనంతకాలం నాలాంటి పిచ్చోళ్ళు ఎన్ని మాటలు చెప్పినా చెల్తా. అందుకే సాక్షాత్తు దేవదూత వచ్చి చెప్పిన బైబిల్లో లేనిది నమ్మాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి హల్లెలూయా.
ఎంతకీ ఈ సంగతి ఎందుకు వచ్చింది ఈ సంగతి? చనిపోయిన తర్వాత ఆత్మ మళ్ళా భూమి మీద ఉంటుందంట. ఓడు చెప్పాడు నాయన ఆత్మ భూమి మీద ఉంటుంది అంటే, నేను నమ్మానన్నాడు ఒకడు, ఇంకోడేమో నాకు పలానా గ్రంథాలు చెప్పినాయి. నీకు ఆ గ్రంథం జోలెందుకు? అది మనుషులు రాసిన గ్రంథాలని, పుక్కిడి పురాణాలని, సత్య గ్రంథం దేవుని వాక్యమని, పరిశుద్ధాత్మ నడిపింపులో రాయబడింది దేవుని వాక్యమని లోకానికి బోధిస్తూ బైబిల్ వదిలిపెట్టి ఇంకా పిచ్చి గ్రంథాలు జోలి మనకెందుకో? స్తోత్రం. వాక్యం చెప్తుంది, చనిపోయిన ఏ వ్యక్తి తాలూకు ఆత్మ భూమి మీద ఉండడానికి వీలు లేదు. మరి ఇప్పుడు వాళ్ళ పేరు పెట్టుకొని వచ్చి ఒంట్లోకి వస్తున్నారు కదా, మరి ఇదేంటి అంటే భ్రమపరుచు ఆత్మలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిలాగే నటిస్తూ వాళ్ళ గుణలక్షణాలతో వచ్చి మనుషుల్ని మోసపరుస్తూ మిస్లీడ్ చేస్తూ తమ ఉనికిని కాచుకుంటాయి. తమ నాయకుడైన అపవాది పని జరిగిస్తూ ఉంటాయి. అందుకే వాక్యం తెలియాలి ప్రజలకి. దేవునికి స్తోత్రం, స్తోత్రం. బైబిల్ చెప్తుంది చావాలి. ఏ విషయంలో చావాలి? పాపము విషయములో. చెప్పాలి, పాపము విషయములో. చచ్చిన వాడికి పగ ఉండదు, చచ్చిన వానికి కుళ్ళుండదు, చచ్చిన వానికి అసూయ ఉండదు, చచ్చిన వానికి బ్రతికున్న వారితో పొత్తు. పాపము విషయంలో చచ్చిన వాడు కూడా, వింటున్నారా? పాపం విషయంలో చచ్చిన వాడు కూడా ఊపిరి తీస్తానే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, వింటానే ఉంటాడు, చూస్తానే ఉంటాడు, పనులు చేస్తానే ఉంటాడు. కానీ ఒక్క పాపం విషయంలో మాత్రం వాడి శరీరం కానీ వాడి మనస్సు కానీ పని చెయ్యదు. స్తోత్రం. అదెట్లా? అబ్రహాము గారి భార్య అయిన శారమ్మని అబీమెలెకు అనే రాజు చెరగొని తీసుకుని వెళ్ళాడు. ఈ సంగతి మీకు తెలుసు. గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు తన భార్యను చూసి ఒకవేళ ఇష్టపడి తను చంపుతాడేమో అని అబ్రహాం అంటాడు. అమ్మ ఆయన గనక అడిగితే నా చెల్లెలని చెప్పమ్మా అంటాడు. సరే, ఈయన ప్రాణాన్ని నేను సేవ చేసుకుంటాడు. మరి భార్య పరిస్థితి ఏంటంటే రక్షకుడైన దేవుడే శారమ్మని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిందే తడవుగా దేవుడే తనంత తాను జోక్యం చేసుకొని, నీవు తీసుకొచ్చిన ఈ స్త్రీ అబ్రహామును నా సేవకునికి భార్య. స్తోత్రం. ఈమె విషయంలో నీవు చెప్పాలి, నీవు చచ్చిన వాడవు. పాపము విషయములో చచ్చిన వారముగా ఉండాలి. నంబర్ 1. స్తోత్రం. రెండవది, ఏ విషయంలో చావాలంటే ధర్మశాస్త్రము విషయంలో చావాలి. రోమపత్రికలో చెప్పాడు, గలతీ పత్రికలో చెప్పాడు. తర్వాత చదువుకోండి. లేదు మీకు ఏదైనా డౌట్ అయితే కూడిక అయిన తర్వాత అడగండి, రిఫరెన్స్ కూడా ఇస్తాను నేను మీకు. సమయాభావాన్ని బట్టి అన్నీ చదివించుకుంటా వెళితే టైం కొంచెం పర్మిట్ చేయట్లేదు కాబట్టి నేను దాటేస్తున్నా. కానీ విషయాన్ని చెప్తున్నా. ధర్మశాస్త్ర విషయంలో, ధర్మశాస్త్రం ఆయువేంటి? కంటికి కన్ను, పంటికి. అవతల వాడు మన పట్ల ఏ తప్పు చేస్తే, ఏ పాపం చేస్తే అంత తీవ్రంగా వాడిని శిక్షించాలి. కంటితో పాపం చేస్తే కన్ను తీయాలి, పంటితో పాపం చేస్తే. యేసు ప్రభు ఏమని ప్రశ్నించాడంటే, పాపము లేనివాడు మొదటిగా ఆమెపై చెప్పాలి, మొదటిగా ఆమెపై అంటే అర్థం, యేసు ప్రభు కాన్సెప్ట్ ఏంటంటే పాపము లేని మనుష్యుడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దట్స్ వై ఎవ్రీబడి కాల్డ్ యాజ్ సిన్నర్స్. పాపము లేనివాడు లేడు. స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుచేత మనుషులందరూ పాపులే గనుక ధర్మశాస్త్ర ప్రకారం దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, దొరకనోడేమో దొరగానే చలామణి చేయిస్తుంది, దొరికినోడేమో దొంగ అని ఆరోపణ చేస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం అది అసంపూర్ణము గనుక ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, ఇశ్రాయేలీలకే కాదు, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్లే నీకు నాకు కూడా స్వనీతి మురికి గుడ్డ అనేది ఒకటి ఉంది మన మీద.
నేనే నీతిపరుడనేవాడు ఒకడు, నేను తప్ప బైబిల్ అన్నాడు, ఎవడైనా తండ్రి దగ్గరకు పోవలసి ఉంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా నే తప్ప ఎవడునో. కొంతమంది నా ద్వారా, నా సంఘము ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు పోలేడు అని చెప్తున్నారు. ఇది స్వనీతి. సంఘం విషయంలో యేసు ప్రభు కంటే సంఘానికి అధిక స్థానం ఇచ్చేటువంటి సమాజం లేకపోలేదు. వాక్యం చెప్తుంది ధర్మశాస్త్ర విషయంలో చావాలి అంటే స్వనీతి విషయంలో చెప్పాలి, స్వనీతి విషయంలో చావాలి. 2 మూడవది, దయచేసి బైబిల్లో ఇది మాత్రం చూపిస్తా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, వింటున్నారా? క్రీస్తుతో కూడా లోకము యొక్క, చదవండి, లోకము యొక్క మూల పాఠముల విషయమై అంటే చనిపోవాలి. ఏ విషయంలో చనిపోవాలి? సీక్వెన్సీలో 3వ పాయింట్ ఏంటంటే మూల పాఠముల విషయములో. మూల పాఠములు, లోకము యొక్క మూల పాఠములు. ఫుట్ నోట్లు ఏమన్నాడు చూడండి అయ్యా. భూతములు, భూతములు అంటే చెప్పాలి, భూతములు అంటే దిక్కులు చూడమాకండి అమ్మ, వినండి వాక్యం. భూతములు అంటే దయ్యములు, దయ్యములు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. ఏ బోధ చెప్పాలి? ఏ బోధ? బోధ 3 రకాలండి. రీమా అంటారు మూల భాషలో. 1 దేవుడు చేసే బోధ, 2 దయ్యం చేసే బోధ, 3 మనిషి చేసే బోధ. దేవుని బోధ ఎలాగుంటుందంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తుంది. దయ్యం బోధ ఎలాగుంటుందంటే క్వైట్ రివర్స్. దేవుడే చెప్తాడో దానికి రివర్స్లో ఉంటుంది. ఆయనేమో అది తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. ఇప్పుడు దయ్యం ఏమని బోధించింది వాళ్ళకి? మీరు చావనే చావనే. దీన్ని పట్టుకొని కూడా ఈ మధ్య ఒక హాఫ్ నాలెడ్జ్ డినామినేషన్ ఒకటి బయలుదేరింది. సాతానుడు చాలా యథార్థవంతుడు బ్రదర్. దేవుడు చెప్పిన మాట అన్నా తప్పిపోయిందేమో, తింటే చస్తారని చెప్పి నాకు వీళ్ళు చావలేదు, కానీ సాతానుడు చెప్పాడు మీరు చావనే చావరని చెప్పాడు. వాళ్ళు చావలేదు తెలుసా అనే డినామినేషన్ ఒకటి వచ్చింది. తప్పేంగా తెలుసుకోవడం. ఆదామవ్వ చచ్చారా చావలేదా తిన్నాక? గట్టిగా చెప్పండి. చచ్చిపోయారా? మరి 930 ఏళ్ళు బ్రతికాడని ఉంది ఆదాం బైబిల్లో. సచ్చినోడు ఎట్ట బతికాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినవిగా జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు అంటే క్రియ విషయమై చచ్చిపోయాడు. తండ్రితో ఉన్న సంబంధం విషయంలో చచ్చాడు. ఆధ్యాత్మికంగా చనిపోయాడు. వాక్యం చెప్తుంది లోకము యొక్క మూలపాఠాలు, దయ్యముల బోధ. మరి మనిషి బోధ ఎట్లుంటుంది తెలుసా? మనిషి బోధ ఎట్లుంటుంది తెలుసా? బాబురావు గారు నన్ను పిలిచారు అనుకోండి. బాబురావులో 2 తప్పులు ఉన్నాయి, నాలో 10 తప్పులు ఉన్నాయి. ఇప్పుడు పిలవగానే బాబురావు ఏమంటాడంటే, అన్నా నువ్వేమన్నా చెప్పు కానీ నా తప్పుల జోలి నువ్వు రావద్దు. భలేవాడు, నీకు 2 నాకు 10 ఉండేయ్యా. నీ తప్పుల జోలి నాకొద్దు, నా తప్పుల జోలి ఇద్దరం కలిసి దేవుడిని ఆరాధించుదాంపా. ఇది లౌకిక బోధ. ఏంటిది? పాపంతో పని లేదు, సరిచేసే విధానం లేదు, ఒప్పింపజేసే క్రమం లేదు. ఏం కావాలంటే దేవుడు నిన్ను దీవిస్తాడు,
నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్ల తరం ఆశీర్వదిస్తాడు. అయిపోయింది, చాలు. నీ స్థితి మార్చుకో అంటే కోపం. దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తే 1000 రూపాయలు చందా ఇవ్వాలనుకున్నవాడు కూడా వెంటనే 10,000 ఇస్తాడు రామబాణకి. ఏంటంటే దీవెన. ఏంటది? ఇప్పుడు కావలసిన బోధ కూడా అదే, ప్రాస్పరిటీ గాస్పల్. స్తోత్రం. గడి చెప్పాలి హల్లెలూయా. లోకము యొక్క మూలపాఠముల విషయమై చావాలి. అంటే దయ్యముల బోధను పట్టుకోవద్దు, అబద్ధాల బోధను పట్టుకోవద్దు. లోకము యొక్క మూలపాఠాలు ఇంకా ఏమున్నాయి? ట్రెడిషన్స్, ఆచారములు. ఏంటవి? చెప్పండి గట్టిగా. ఆచారములు. ఏంటో ఆచారాలు? జ్ఞాపకార్థ ప్రార్థనకి పిలుస్తారు. అన్న వాక్యం చెప్పండి అంటారు. నాకు ఇక్కడ కుర్చీ ఉంటుంది, నడిపించే ఆయన కుర్చీ ఉంటుంది, అవతలు ఉంటుంది, యువతలు ఉంటుంది. ఇదే బల్ల ఉంటుంది. ఈ బల్లకి ముందు ఒక కుర్చీ వేసి కుర్చీ మీద ఒక ఫోటో పెడతారు చచ్చిపోయిన ఆయనది. ఇప్పుడు మేమేం చేయాలంటే వాక్యం వదిలిపెట్టి చచ్చిపోయిన ఆయన గురించి బోధిస్తూ ఉండాలి. మళ్ళీ ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని పిలుస్తారు. వాక్యం చెప్పండి అనరు. చనిపోయిన ఆయన క్యారెక్టర్ ఏంటో, అన్నయ్య ఒక 2 నిమిషాలు. ఓ తప్పకుండా బ్రదర్, దట్స్ వై వి కేమ్ హియర్ అంటాడు ఆయన. విన్నారా? ఇక కొంతమంది అయితే రాసుకొని వచ్చి, కొంతమంది కవితలు రాసి, పేరేమో యేసు ప్రభు కూటం, చెప్పేదంతా చచ్చిపోయిన మనిషి గురించి. చెప్పొద్దని నేను అంటలా, చెప్పొచ్చు. దేవుని కంటే అధికం చేసి మాట్లాడకూడదు. మహిమ దేవునికి రావాలి. స్తోత్రం. ఓసారి ఇంటికి వెళ్ళా, గృహదర్శనాలకు వెళ్తూ ఒక ఇంటికి వెళ్ళా. వెళతా నేనేం చేశానంటే, గడ్డపార ఇక్కడ పడేసారి, లేనిపోయింది ఎవరికన్నా పొడుచుకుంటుందేమో, అసలు నాకే షుగర్ ఉంది అని నేనేం చేశా, గడ్డపార తీసి యువతలు నెడుతుంటే బుర్రను వచ్చారు ఇంట్లో నుంచి. అన్నయ్య తీయొద్దన్నయ్య. ఏమి? అది నైటు పిల్లోడు దడుచుకున్నాడు అన్నయ్య, నిద్రపోవట్లేదు. ఏదో బలహీనత అన్నయ్య, ఇంట్లోకి ఏదో చీకటి వచ్చినట్టుగా. అంటే గడ్డపారేస్తే చీకటి పోద్దా? పెద్దవాళ్ళు చెబుతారు కదా అన్నయ్య. గడ్డపారేసేవాళ్ళు కొంతమంది, కాలి చెప్పేసేవాళ్ళు కొంతమంది, చీపురు కట్టేసేవాళ్ళు కొంతమంది. ఎంటర్ అవటంతో చూరులో ఏం పెడతారు? ఏ కంప? ఇక్కడ గేర కంప, అక్కడ బొలుసు కంప, ఇంకో దగ్గర ఇంకొక కంప, కొంప. కాపాడతాయా? కంపలు కాపాడతాయా మనిషిని? గడపలు కాపాడిద్దా మనిషిని? ఏంటంటే ఆచారం. ఆ ఇంట్లో ఒక అతను చనిపోయాడు, సంవత్సరం తిరక్క ముందే వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. వీళ్ళెళ్ళి మా ఇంటికి ఇంత కీడెళ్ళుకు వచ్చిందని ఎవరినో అడిగారు. మొత్తానికి వాడు చెప్పాడంట, ఇక ఈ కీడు ఇంతటితో ఆగాలంటే మీరు చేయాల్సింది ఏమి లేదు, బతికున్న ఒక నల్లకోడి పెట్టని. దేన్ని? బ్రతికున్న నల్లకోడి పెట్టని ప్రాణాలతో ఉన్నప్పుడే మీ అమ్మను బూడ్చిపెట్టేటప్పుడు దాన్ని కూడా వేసేయండి గుంట్లో అన్నాడంట. అంటే దాన్ని వేసేస్తే ఇక బలిగోరదంట మరణం ఇక. ఉన్నాయంటారా బలులు? ఉన్నాయంటారా? మోటార్ ఒకటి బిగించాడు మా బంధువు. కొత్తగా ఇంటికి మోటార్ తెచ్చి బిగించి కోడి కాలు నరికి రక్తం దానికి పూసాడు. ఏమనాలా? తిక్కలోడు అనాలా? వెర్రిపప్పు అనాలా? పెంగళోడు అనాలా? ఏమనాలి చెప్పు? అసలు 2000 ఏళ్ల క్రితం నీ నా పాపము కొరకై, ప్రక్షాళన కొరకై, మన ఆత్మీయత కొరకై, మన పరిశుద్ధ కొరకై, భవిష్యత్తు కొరకై తనను తాను బలిగా అర్పణముగా అప్పగించుకున్న యేసుక్రీస్తు వంటి కల్వరి రక్త ప్రోక్షణలో ప్రతి మనిషి పాపం కొట్టివేయబడితే ఇంకేడ చచ్చాయి బళ్ళు? ఇప్పుడు ఒకవేళ బలంటూ ఉంటే సజీవ యాగంగా నిన్ను నీవు నీ దేవునికి అప్పగించుకోవడమే బలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బలు లేవు. ఒకవేళ ఎవడైనా చేస్తున్నాడంటే వాక్యం తెలియదని గుర్తు చేసుకోండి. నాకు పిరంగిపురం దగ్గర వేమవరం అని మాకు ఇంకో సంఘం ఉంది. అక్కడ ఫస్ట్ నన్ను ఆ ఊరు 99లో తీసుకెళ్ళారు. ఎప్పుడు? సభలకని తీసుకెళ్ళి, అక్క పేరు మరియమ్మక్క, కుమారుడు పేరు ప్రసాదరావు. ఈ కొంచెం ఎన్టీఆర్ లాగా నడుస్తాడు ఎట్ట అండి, పెద్ద ఎన్టీఆర్ లాగా. ఇల్లు తిప్పారు నన్ను. బా ఏమి సేవకుడు, ఏం వాక్యం, అబ్బబ్బబ్బా. 99 అంటే ఎన్నేళ్ళు ఇప్పటికి?
22 ఏళ్ళు, నాకు ఇప్పుడు 52. 22 ఏళ్ళు అంటే 30 సంవత్సరాల వయసు. నేను 27 ఏళ్ళప్పుడు వచ్చే సేవకి. ఇల్లు తిప్పారు. అస్సలు వాక్యం అంటే అన్న దగ్గరే వినాలని చెప్పి నాకైతే ప్రభువా ఎట్లాంటి అక్కల్ని ఎట్లాంటి వాళ్ళని ఇచ్చావు ప్రభువా, వీళ్ళకి మించిపోయింది ఏముంది యేసయ్యా, వీళ్ళని బట్టి నీకు స్తోత్రం అని రోజు స్తుతించేవాడిని. ఉన్నట్టుండి వాడికి 3000 జీతం ఫిక్స్ అయింది. ఎక్కడ ఫిక్స్ అయింది? నరసరావుపేటలో ఇంటర్వ్యూకి వెళితే, అబ్బాయి నీకు ఇప్పుడు 3000 ఇస్తాం, తర్వాత 7000 ఇస్తాము, నువ్వు మాత్రం ఇక ఆదివారం ఆరాధన చేయడానికి లేదు అబ్బాయి అన్నారంట. ఉన్నట్టుండి ఆగిపోయాడు. నరసరావుపేట సేవ కుంటుబడింది, వేమవరం సేవ కుంటుబడింది. ఏమైంది మీ ఇద్దరికని జనం అడుగుతుంటే, ఇప్పుడు ఈ అమ్మ కొడుకుల ప్రచారం ఏంటంటే రాంబాబు అన్నకు వాక్యం తెలియదు. అప్పుడంటే మాకు తెలియక ఇంటింటికి తిప్పాము. అసలు ఆరాధించాల్సింది శనివారం అంట మీ దుంపల దగ్గర. ఇంకా నయ్యం పాడగట్టంలా. ఇంకేం కడతారు? బాప్తిజం పొందామంటేనే పాడగట్టినట్టు. ఇంకా పాడగట్టినోడికి ఏం కడతారు? ఆరాధన శనివారం అంట, ఆదివారం కాదంట. రాంబాబు అన్నకు వాక్యం తెలియదు. అట్లని చెప్పి డైరెక్ట్గా వచ్చి కూర్చో, మాట్లాడదాం, కూర్చో, బైబిల్ తీసుకొని. మళ్ళీ రారు. ఎదురుబడి మాట్లాడే స్థైర్యం ఉండదు. మనుషులు లేనప్పుడు మరుగుతూ, మనుషులు లేనప్పుడు మాట్లాడుతుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా అమ్మా, ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయాలు. విశ్రాంతి దినాచారము అన్నాడు. 5:18 చదవండి. యోహాను సువార్త 5:18 వచ్చి. ఆగుదామమ్మా. ఆయన విశ్రాంతి దినాచారమును అంటే అర్థం ఏంటి? మీరేడనే, మీరలేదనే. విశ్రాంతి దినాచారమును మీరెను అంటే ఆయన కూడా విశ్రాంతి దినాన్ని జరిగించాడు తెలుసా అంటారు ఈ సగం పండితులు. విశ్రాంతి దినాచారమును మీరెను అంటే అర్థం ఏంటి? జరిగించాడనే, ఉల్లంఘించాడనే. యేసు శిలువ మరణం పొందాడు, కరెక్ట్. శిలువ మరణం పొందింది ఎందుకు? 1 తిమోతి 1:10 చదవండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అమ్మా చదవమ్మా, చదవండి. క్షమించండి అమ్మా. 2వ తిమోతి, నాకు కొద్దిగా లైట్ ఇబ్బందిగా ఉంది లైటింగ్. 2వ తిమోతి 1:10 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలనను బయలుపరచబడినదియు అయిన దేవుని కృపను బట్టి మనలను రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. కంటిన్యూ చేయండి. ఆ క్రీస్తు యేసు ఏం చేసి చెప్పాలండి? ఏం చేసి? రాజారావు గారు, మరణమును అంటే అర్థం ఏంటి? మరణమును నిరర్ధకము చేసి అంటే మరణం ఉంది కానీ బలం లేదు ఇక, దానికి నిర్వీర్యమైపోయింది. ఆయన ఎందుకు మరణించాడంటే మృత్యువును మృతి చేయడానికి. స్తోత్రం. పాత పాట ఒకటి ఉందండి, రేయి పగలు నీ పద సేవే అనే దాంట్లో, మృతుల సహితము లేపినావు, మృతుల నెల్ల లేపేడి వాడవు, మృత్యువును మృతి చేసి నీవు. అద్భుతమైనటువంటి రచన అది. యేసు ప్రభు ఎందుకు మరణించాడంటే ఆయన మరణించడం వల్ల విజయమాని ఇది మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం అక్కడ. అంటే మరణమును మట్టి గరిపించి మరణాన్ని మరణింపజేసి
మరణం ఉంది. ఒకప్పుడు మనుషులు భయపడేవారు. ఇప్పుడు యేసు ప్రభు మరణించి మరణానికి ఉన్న బలమును నిర్వీర్యము చేసి మరణపు వాతబడే మనుషులందరినీ మరణం నుంచి విడిపించుకొచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు చచ్చిపోయాడా లేదా అర్థం చెప్పండి. అంతవరకు ఆయన చనిపోయాడా లేదా? చనిపోయాడు, అది చాలు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఒకడంటాడు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకూడదండి, ఎలాగుంటే అలా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదా అని అతని అన్నదమ్ములను ఉన్నది ఉన్నట్టు చదువుకోవాలి. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అబ్రహాముకి. శారమ్మకా అబ్రహాంకా? అక్కడేముందే? అబ్రహాము ఇస్సాకుని చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, కలపొద్దు. అబ్రహాం ఇస్సాకుని, ఇస్సాకు యాకోబుని. ఇప్పుడైతే స్త్రీలు కంటున్నారు కానీ ఆ రోజుల్లో పురుషులే పిల్లల్ని కనేవాళ్ళు అని చెప్పాడంట. మీనింగ్ తీసుకోవా నువ్వు? అర్థం తీసుకోవా? వాక్యంలో ఉన్న సారాంశాన్ని తీసుకోవా? ఏదో ముక్కులో 2 గడ్డి పుడకలు పెట్టుకొని తుమ్మినట్టుగా మాట్లాడుకుంటేట సవివరంగా తెలియాలి, పూర్వపరాలు తెలియాలి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. నేనైనా మీరైనా. బైబిల్లో పండితుడు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. నాకు బైబిల్ అంతా తెలుసు అని ఎవడైనా అన్నాడంటే వాడికి ఏం తెలియదని అర్థం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనోళ్ళు ఎక్కువగా ఏ పాయింట్ తీసుకొస్తారంటే చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. యోహాను సువార్త 7:23. యోహాను సువార్త 7:23 చదవమ్మా. 9:16 కూడా చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 16 వచనం. పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును అంటే అర్థం ఏంటి? ఆచరిస్తున్నాడనే, ఆచరించట్లేదనే, పాటిస్తున్నాడనే, పాటించట్లేదనే. చెప్పండి, పాటించుట్లా. మరి యేసు ప్రభు సైతం విశ్రాంతి దినాన్ని ఆచరించాడని ఎందుకు పొరపడుతున్నారంటే దానికి కూడా ఉంది బైబిల్లో. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 6:2. ఆయన సమాజ మందిరములో లూకా 13:10 కూడా. లూకా సువార్త 13:10 కూడా. అది తీసుకుంటాం, అంతవరకు తీసుకుంటారు. ఆయన సమాజ మందిరములో ప్రవేశించెను అంటే విశ్రాంతి దినాన ఆయన కూడా వెళ్ళాడు సమాజ మందిరానికి. మాకు కూడా వచ్చింది వేమవరంలో ఈ తిప్పలో. మరి మీకుందో లేదో, మీరు ధన్యులు అనుకుంటున్నాను నేను. మాకు వచ్చిన ఈ తిప్పలో 150 మంది పైచిలకు నేను బాప్తిజం ఇస్తే ఉన్నట్టుండి ఒక్కసారి 100 మంది వెళ్ళిపోయారు. ఏంటంటే మీకు చర్చి కట్టించిస్తాం, 150 మంది బాప్తిజం తీసుకుంటే మీకు కావలసిన వసవర్తులన్నీ ఇస్తామంటే మరి మా పాస్టర్ గారు అన్నారంట. మేము కట్టించే చర్చికి మీ పాస్టర్ గారే పాస్టర్ గారు ముందొచ్చి బాప్తిజం తీసుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలకు కూడా ఇచ్చేసారు బాప్తిజం. 150 సంఖ్య పూర్తయింది. చర్చి కట్టించుకున్నారు. ఓ ఫోటోగ్రాఫర్ పాస్టర్ని తెచ్చిపెట్టారు అందులో. ఇదేందండి మా రాంబాబు అన్న అన్నారు కదా అంటే, అమ్మ ఈ డినామినేషన్లో బయట వాళ్ళు కాదమ్మా, ఇందులో వాళ్ళే వస్తారు, ఎందుకంటే వీళ్ళు వాక్యం మీద నిలబడేవాళ్ళు అమ్మా అన్నారంట. ఈ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు? ఫోటోగ్రఫీ వదిలిపెట్టాడు. ఓ 3 ఏళ్ళ పాటు వాళ్ళు ఇచ్చే జీతానికి పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సంఘంలో డాష్ 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 ఇష్టం లేదు చెప్పడానికి. 2 3 పిల్లల తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పోయి ఫోటోగ్రాఫర్లు తీసుకుంటున్నాడు. బ్రతుకు చెక్కబడాల. స్తోత్రం. హృదయం చెక్కబడాల. కొట్టబడిన అనుభవం కావాలి. దేవుని కాడి మొయ్యాలంటే, దేవుని పరిచర్య చేయాలంటే సమిధలుగా మారిపోయే అనుభవాలు కావాలి.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు అని రాయబడింది. కానీ వెళ్ళి ఏం చేశాడు? నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచాడు. అవునా కాదా? 38 ఏళ్ల నుంచి కోనేటి ఒడ్డున్న వ్యాధిగ్రస్తుడిని విశ్రాంతి దినమే స్వస్థపరిచాడు. పుట్టుగుడ్డి వాడిని యోహాను సువార్త 9లో ఆయన స్వస్థపరిచాడు. బేసికల్గా ధర్మశాస్త్ర ప్రకారం బైబిల్ ఏం చెప్పిద్దంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు అని ఉంది. దహన బలి నర్పించాలి అని ఉంది. కొత్త కంకులు దేవునికి ఇవ్వాలి అని ఉంది. కొత్త పంట దేవునికి ఇవ్వాలని ఉంది. బైబిల్లో రాయబడింది. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదని ఉంది. మా గుంటూరులో కూడా పెద్ద సంఘం ఉందండి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటారు. అసలు వీళ్ళు చెప్పేది ఏంటంటే పౌలు బోధ తప్పు, యేసయ్య తప్పు, అందరూ తప్పే, 7వ రోజు చేస్తేనే కరెక్ట్. రైట్, 7వ రోజు చెయ్యి. దహన బలులు ఇస్తున్నావా? యేసు ప్రభు ఒక్కసారి ఇచ్చేసాడుగా బలి, తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఇంకెందుకు? ప్రజల్ని కంపరచడానికి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు, కానీ దేవుని కోసం విశ్రాంతి దినం కాదు, ప్రజల కోసం విశ్రాంతి దినం. విశ్రాంతి దినమునకు ప్రభు యేసుక్రీస్తు ఆయన సైతం గుసగుసలాడారు ప్రభు మీద. ఈయనేంటి విశ్రాంతి దినాన స్వస్థపరుస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, వాక్యానికి లోపట్టలేదు, ధర్మశాస్త్రానికి లోపట్టలేదని. విశ్రాంతి దినమని మీలో ఎవని ఎద్దో గొర్రెో గుంటలో పడితే తీయకుండా వదిలేస్తారా? తీస్తారు కదా. పరోపకారం చేయాలి కదా. విశ్రాంతి దినం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణమే ముఖ్యం. చాలా విషయాలు చెప్పుకోవచ్చు మా, ఇవన్నీ ఏంటంటే మూలపాఠాలు. యేసు క్రీస్తునందు కొట్టివేయబడినన్న సంగతి తెలియక నేటి వరకు ఆ ముసుగే వారి మీద నిలిచి ఉంది అన్నాడు 2 కొరింథీ 3లో. కొట్టివేయబడను అంటే చెల్లదని కాదు కొట్టించింది, యేసు ప్రభు దాన్ని చెల్లించి కొట్టివేశాడు. చెల్లించి కొట్టేశాక కొట్టివేయబడిన దాని దగ్గరికి ఇంక వెళ్ళాల్సిన అవసరం. మరి ఆదివారం చేయొచ్చా? అది ఇప్పుడు అడగమాకండిలే, ప్రస్తుతానికి అప్రస్తుతం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కలవండి నన్ను. ఆదివారం చేయొచ్చో అసలు నేనేమంటానంటే, నువ్వు శనివారం చేసినంత మాత్రాన పరలోకం రాదు, శనివారం చేయకపోయినంత మాత్రాన నరకం రాదు. మేము బ్రహ్మాండమైన బోధ బ్రదర్, ఆదివారం చేస్తాం, మమ్మల్ని మించినోడు లేడు. ఆది అపోస్తలుగా బోధ నువ్వు చెప్పినా పరిశుద్ధ ప్రవర్తన వాక్యానుభవం నీకు లేకపోతే నువ్వు ఏ ఆదివారం చెప్పినా నీకు పరలోకం రాదు. నీవు ఏ వారం చేస్తున్నావు అనే దేవుడు చూడ్డు, కానీ నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో దేవుడు చూస్తాడు. స్తోత్రం. అలాగని మధ్యరాత్రి చేస్తాను ఆరాధన. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆయన నడిపే సంఘంలో కూడా వాళ్ళ గురువు గారు చెప్పింది ఏంటంటే, అప్పట్లో ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన అంటే రాత్రిపూటే ఇవ్వాలి బల్ల అని చెప్పాడంట. వీళ్ళు మొన్నటి దాకా రాత్రే ఇస్తున్నారు బల్ల. ఇదొక గుద్దులాట. ఒకడేమో నెలకొకసారి ఇస్తావా, నీకు వాక్యం తెలీదా, నెలకోసారి ఇట్టేస్తావు, ప్రతి ఆదివారం ఇవ్వాలంటాడు ఒకడు. ఇంకొకడేమో ఆదివారం ఇస్తావా, బల్లంటే ఏంటనుకున్నావు, 3 రోజులు ఉపవాసం ఉండి నెలకొకసారి ఇవ్వాలి అంటాడు ఒకడు. బైబిల్ అంటది ప్రతి దినము ప్రతి ఇంట రొట్టె విరిచిరి. అప్పుడు ఆదివారం నెలకొకడు చేసేది తప్పే, ప్రతి వారం చేసేది. నువ్వెన్నిసార్లు చేస్తున్నావు, ఎవరితో చేస్తున్నావు అనేది కాదు ప్రాముఖ్యం. క్వాంటిటీ దేవుడు చూడ్డు, క్వాలిటీ చూస్తాడు. స్తోత్రం. ఎన్నో ఉన్నాయండి మార్చుకోవాల్సినవి. పెళ్లి కాకుండా సేవ చేసేవాడు పెళ్లి చేసుకుని సేవ చేసేవాడిని ఎక్కుతాడు. మేము ఫైర్. పెళ్ళై సేవ చేసేవాడేమో నీదేముంది, ఓడగొట్టిన నాగలి, తాడు లేదు బొంగరం లేదు, నువ్వు చేసే సేవ పెద్ద గొప్పే ఉంది, ఫ్యామిలీస్తో మేము చేస్తున్నాం. అయినా అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సేవ చేయమని ఎవడు చెప్పాడు? వాత వేయబడిన మనస్సాక్షి తెలుసా? 2 కొరింథీ 4లో రాయబడింది, నీళ్లు చెప్తారు. ఇవన్నీ ఏంటంటే వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని తర్కములు అన్నాడు బైబిల్లో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆచారములు, తర్వాత లోకము యొక్క మూలపాఠములు, తర్వాత ఇంకోటి అన్నాడు
సాక్ష్యం అనేది ఉందంట కదా ఉప్పలపాడులో, నేను వస్తున్నాను రా రాంబాబు అన్నాడు నా క్లాస్మేట్ వాడు. రారా తప్పకుండా విందుగానన్న. ఎప్పుడు నేను చెప్పేది 96లో సంగతి ఇది. తీరా రాలవాడు. రెండో రోజు ఫోన్ చేశాడు, ఏరా రాలేదేరా అన్న. ఏమొచ్చేది బాబు, మీ గుంటూరులో ఎవడో చర్చి కడుతున్నాడంటే చర్చికి వాస్తు చెప్పమని వచ్చాడు, ఇడు వాస్తు సామ్రాట్, వాస్తు చెప్పమని వచ్చాడు, నేను ఆయనకు వాస్తు చెప్తే నా టైం అంతా అయిపోయింది, నీ సాక్ష్యం వెళ్ళలేకపోయాను, సారీ రా అన్నాడు. ఎవరు? పాస్టర్. ఏం కావాలి? వాస్తు. అదేంటి, నేను కూడా అదే మొత్తుకుంటున్నానయ్యా, నాకెంత శాపం వచ్చిద్దో. మాకు తెలుసు వాస్తు అంటే అబద్ధమే. ఇంకోటి అంటాడు, వాస్తు బైబిల్లో కూడా ఉంది తెలుసా, నోవహు వాడని ఎట్టగట్టాడో చెప్పు, పైనుంచి క్రింది కిటికీ 2 అడుగులు ఎందుకు పెట్టమన్నాడో చెప్పు, 3 అంతస్తులు ఎందుకు వేయమన్నాడో చెప్పు, పొడవెంత ఎందుకు పెట్టాడో చెప్పు, వెడల్పెంత ఎందుకు పెట్టాడో చెప్పు. ఇంకా నయ్యం, నాకు పాడెందుకు కట్టాడో చెప్పు అనలా. ఇవన్నీ ఏంటంటే, అర్థమవుతుందన్నమాట. గోచిలో పాపం పెట్టుకొని కాశీకి పోయాడంట ఒకడు. పోద్దా? ఏం పోవాలి? పాపం పోవాలంటే కట్టిన గోసి తీయాలి. గోసి తీస్తే కానీ పాపం పోదు. ఏ విషయంలో పాపం నీతో పెనవేయబడిందో ఆ విషయాన్ని రెక్టిఫై చేయి. అంతేకాదు నువ్వు కాశీకి పోయినా, రామేశ్వరం పోయినా, శనీశ్వరం వదలలేదు, ఇంకేది చేసిన ఉపయోగం లేదు. చావాల. 1, పాపం విషయంలో చావాలి. 2, ధర్మశాస్త్ర విషయంలో చావాలి. 3, మూలపాఠాలు. కొత్త కోళ్ళంట కుడికాలు పెట్టాలంట లోపలికి. పాపం పెళ్ళేటప్పుడు కాలు ఉంది అమ్మాయికి బాగానే, మధ్యలో ఏదో దెబ్బ తగిలి కాలు కట్టారు లాగి. ఇప్పుడు ఇంట్లోకి ఏ కాలుతో రావాలి? నేను నీకు డబ్బులు ఇవ్వటానికైతే శుక్రవారం అంటున్నావు, నువ్విచ్చే డబ్బులు తీసుకోవడానికి శుక్రవారం ఏం పర్లా, తీసుకోవచ్చు. మంచి రోజులు. ఒక ఆమంది మా బంధువు దర్శనాలు చెప్పిద్ది. మోషకే ఉంటుంది, యోసేపుకే ఉంటుంది దర్శనం. ఏం అసలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా దర్శనాలే. పిల్లోడికి పేరు పెట్టడానికి చేబ్రోలు వెళ్ళింది. ఏముంటుంది చేబ్రోలో? దైవజనుడు ఎవరైనా ఉన్నారా? కాదు, వాడు పుట్టిన నక్షత్రం చెబితే వాడు పేరు చెబుతాడంట. దర్శనాలు మళ్ళీ ఇవిడికి. కొడుకు మా అమ్మాయిని ఇచ్చాము, మా వదిన గారు అమ్మాయిని. ఈ కోడల పేరు కొడుకు పేరు 2 కలిపి తీసుకెళ్ళి అక్కడికి పేరు బలాలు చూసింది. మళ్ళీ మోకాళ్ళు వేసిందంటే చేతులు మోకాళ్ళు పగిలిపోయేటట్టు అరిసింది. ఏంటిది చెప్పండి? దినాలు. కొంతమంది అంటారు దినం ఫుడ్ మేము తినమండి. అసలు దినం అది కాదు. సోమవారం మంచిది, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది, గురువారం మంచిది కాదు. అక్కడికి వెళ్ళాం మంచి రోజు చూసి తెచ్చుకుంటాడు, ఇక్కడికి వచ్చాం పాస్టర్లు నూనె రాసి వేయాలి. ఈ మధ్య ఇంకో జాడ్యం ఏంటంటే పాస్టర్ల చేత కొబ్బరికాయలు కొట్టిస్తారు. ఒకడు ఇల్లు కట్టుకుంటే 5 రాళ్ళు పెట్టమన్నాడు నన్ను. 5 రాళ్ళు పెట్టకపోతే 7 రాళ్ళు పెట్టకూడదంటే 5 పెట్టాలి. పోనీ 3 పెట్టద్దా? కాదు 3 కాదు 5 పెట్టాలి. 7:22 లోపు ఎప్పుడు వచ్చినా పర్లేదు, 22 నిమిషాలు దాటకుండా అన్నాడు. నేను 8 గంటలకు వెళ్ళా. ఎవరు పలగట్లా నాతో. ప్రార్థనే, ఆచారాలు. ఎవరన్నా మన మధ్యలో ఉన్నారేమో, పెళ్ళిళ్ళకు మంచి పేర్లు, గృహప్రవేశాలకి మంచి రోజులు, పెళ్ళిళ్ళకి మంచి రోజులు, ఇంకో దానికి ఇంకో రోజు, ఇలా చూసేవాళ్ళు. అదంతా ట్రాష్, అది మోసం. బైబిల్ దానికి ఒప్పుకోదు, దేవుడు దానికి అంగీకరించడు. దేవుడు సృజించిన సమస్తము మంచిదే. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మంచిది కానిదంటూ ఏదైనా ఉందంటే దేవుడు సృజించని పాపం మంచిది కాదు. బూతులు తిట్టడానికి మంచి రోజు పెట్టుకుని వచ్చి తిడతామే. ఉండు వీడి సంగతి నేను చెప్తా, ఏ రోజు మంచి రోజు చెప్పన్నా అంటావు వెళ్ళి. అబద్ధాలు చెప్పడానికి మంచి రోజు చూస్తావే. మరి పెళ్లి చేయడానికి ఎందుకు నీకు మంచి రోజు? రోజులు ఎవరు సృజించారు? మరి దేవుడు సృజించిన అన్ని రోజులు మంచిది అయితే నీకెందుకు? మోసం. మనల్ని మనమే చెప్పాలి, మనల్ని మనమే
చివరి మాట చెప్తున్నా, చావాలి. ఏ విషయంలో చావాలంటే శరీర క్రియల విషయంలో చావాలి. స్తోత్రం. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయుడి. ఏ క్రియలను చంపాలి? ఎవడు ఇద్దరు యజమానులకు దాసునిగా ఉంటే ఆత్మ కన్నా లోబడు, శరీరానికన్నా లోబడు. అటు ఇటు ఉంటాననొద్దు. అది అపాయం, అది నాశనానికి హేతు. బైబిల్ అన్నాడు, చల్లగానైనా ఉండు, చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన నీకు మేలు, నీవు నిలువెచ్చగా ఉన్నావు. నోట నుంచి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను. వాక్యాన్ని వింటూ ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, 50 లక్షలు పెట్టి కట్టింది ఇల్లు ఒక సహోదరి. వాళ్ళ హస్బెండ్కి నేనే బాప్తిజం ఇచ్చా, చనిపోయాడు పాపం. నేను మీటింగ్స్కి వెళ్తే ఆ ప్రాంతం చూస్తూ ఉంటారేమో, దేవునికి స్తోత్రం. మీటింగ్స్కి వెళ్తే ఆ ప్రాంతం, అన్నయ్య శంకుస్థాపన అయిపోయింది అన్నయ్య, ఇల్లు పూర్తి అవ్వచ్చింది, ఇంకా ఓపెన్ అవ్వలేదు, మీ చేతులు గుండా ఓపెన్ అవ్వాలన్నయ్య, 2 రోజులు మీటింగ్స్ అన్నయ్య అంది. నేను ఎంత ఆనందించాను. వెళితే ఇల్లు నిజమే, ఈ గ్రౌండ్ అంత ఉంది ఇల్లు, మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, ప్రేయర్ రూమ్ ఉంది, తర్వాత ఇంకేదో అన్నీ ఉన్నాయి. అసలు ఇంటి ముందుకు వెళ్ళగానే ఒక భయంకరమైన బొమ్మ ఉంది ఇంటి ముందు. భయంకరమైన బొమ్మ అంటే భయంకరమైన బొమ్మ, దేవుడు నన్ను క్షమించుగాక. ఇదేంటమ్మా అంటే మేస్త్రులు పెట్టారని, ఆ దిష్టి తగిలిద్దని. బిర్రగా తిన్నాడు. వేలట్ట పెడితే గొంతులో నుంచి అందుతుంది. 2వ వాడికి కూడా పెట్టల, తిన్నాడు. వాంతులంట, మోషన్స్ అంటే హాస్పిటల్లో చేరాడు. నేను వెళ్ళే ప్రార్థన చేద్దామని. ఏంటి సంగతి అంటే, బావగారు నీకేం చెప్పేది, తింటున్నా ఒకడు వచ్చాడు, వాడి కన్ను పడింది బావా, వాంతులు బావా. మనుషులు కన్ను పడితే వాంతులు అవుతాయా? పొట్ట అరపాయించుకోలేనంత పిచ్చి తిండి తింటే అరుగుదల లేక మిషన్ చెడిపోయి వాంతులు అవుతాయి. మనుషుల దృష్టి ఎక్కడ ఉంటుందండి? ఇంకొక ఆమె అంటది, పిల్లోడంట పెళ్లి కాకముందు మిసమిసలు ఆడుతున్నాడంట, పెళ్ళయిన తర్వాత తగ్గిపోతున్నాడంట. పెళ్లి కాకముందు అమ్మా 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 అని తిరిగేవాడంట, మరి మూర్చలేము. పెళ్ళయిన తర్వాత సుసన్న 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 అంటున్నాడంట. ఎటు పోతాడు సుసన్నే? ఎవరు భార్య పేరు సుసన్న. ఎటు పోతాడు? ఇప్పుడు ఏమైందమ్మా, కావాల్సింది భర్త భార్య లేదన్నయ్య, మీకు తెలీదు, అది దొంగముండ మందేదో పెట్టిందన్నయ్య వాడికి. నీకెట తెలుసమ్మా అన్న. చేతిలో పసురు వేస్తే గడ్డ కట్టుకుపోయిందంట. నీ చేతులు వేసుకోపోయావు పసురు? మీ ఆయన మందు పెట్టాడేమో. ఒక మాట చెప్పనా, పెట్టుడు మందులు లేవు. రాళ్ళు తిన్నా అరిగిపోతాయండి. మందు తింటే ఆ మందు ఎందులోకి వెళ్ళిద్ది? జీర్ణ వ్యవస్థలోకి వెళితే చస్తే చస్తారు, రియాక్షన్ వస్తే, లేదంటే వాంతులు అవుతాయి. అంతేగాని కడుపులోకి మందు వేస్తే మైండ్ ఎందుకు మారిద్ది? పెట్టుడు మందు వల్ల మైండ్ మారే పని అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావటం ఎందుకు? ఆయన కూడా పెట్టుడు మందులు పెట్టాడు కదా. అసలు పెట్టుడు మందులు ఉంటే చిరంజీవిని వదిలిపెట్టేవాళ్ళు నిజానం. పెట్టుడు మందులు ఉంటే మహేష్ బాబుని వదిలిపెడతారేంది? వెళ్ళిన ఫంక్షన్ల వల్ల పెట్టుడు మందే పెడతారు. ఉత్తిదే మోసం. తప్పులు నమ్మొద్దు, అబద్ధాలు నమ్మొద్దు, కాని విషయాల జోలికి వెళ్ళొద్దు. బైబిల్ని చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి. చచ్చిన ఎడల ఫలిస్తావు, చచ్చిన ఎడల పునరుద్ధానం, చచ్చిన ఎడల క్రీస్తుతో జీవం, చచ్చిన ఎడల పాప క్షమాపణ, చచ్చిన ఎడల ప్రాయశ్చిత్తం. ఏ విషయంలో చావాలి? పాపం విషయంలో చావాలి, ధర్మశాస్త్ర విషయంలో చావాలి, మూల పాఠాల విషయంలో చావాలి, శరీర క్రియల విషయంలో చావాలి. బట్టలు కొన్నాడు, అందరికి కొని ఒక జత బట్టలు నాకు పంపించాడు. ఏంటంటే వాళ్ళ నాన్న పేరు మీద తీసాడంట. వాళ్ళ నాన్న పేరు మీద తీస్తే నాకెందుకు బట్టలు అంటే, వాళ్ళ నాన్నకి హృదయంలో అంత స్థానం ఉందంట, బతికుండా గంజి నీళ్ళు పోయిలా. అసలు సచ్చారో బ్రతికారో కూడా ఎప్పుడో చూసినోడు కాదు, గ్రేడ్ 1 ఆఫీసరు.
ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఆయన హృదయంలో అంత స్థానం ఉందంట. చచ్చిపోయిన నాన్నకి బట్టలు తీసి రేమండ్స్, ఇప్పుడు ఆ బట్టలు నేను కట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పాస్టర్ గారు నాకు తండ్రి ఆయనే, తర్వాత తండ్రి ఆయనే. కొంతమంది అన్నం తొలి ముద్ద తీసి పెడతారు అక్కడ, ఎవరికంటే పితరులకంట. మోసపోవద్దు, అబద్ధాన్ని అబద్ధంగా వదిలేయండి, సత్యాన్ని పట్టుకోండి, వాక్యానుసారంగా జీవించండి. రాకడ సమీపమైంది. ఏ రోజు పోతామో తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడో తెలియదు. సూచనలు జరుగుతున్నాయి. జరుగుతున్న సంవత్సరాల్లో సంతోషం లేదని చెప్పేటువంటి అనుభవాల్లో మనం ఉన్నాం. త్వరపడండి ప్రభు రాకడను సంధించడానికి. లేదు, ఒకవేళ ప్రభు పిలిపే వచ్చిందనుకోండి, సిద్ధం ప్రభు అని సిద్ధపడి బ్రతకండి. దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు నిండార్లుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.